కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన వృద్ధురాలు కుంపట్ల మణిరత్నం తన మేనకోడలు సహాయంతో పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఉన్న కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. మల్లం పరిసర గ్రామాల్లో తనకున్న 11.11 పంట పొలాన్ని తన బంధువులే ఆక్రమించుకొని తనను గెంటేశారని తెలిపారు. తనకు చెందిన ఇంటి వాటాను, ఇంటి స్థలాన్ని కూడా ఇక్కడి నుంచి అడిగితే చంపేస్తామని కత్తులతో బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. గత ప్రభుత్వంలో వంగ గీత అండతో తనను చాలా ఇబ్బంది పెట్టాడని, ప్రభుత్వం ద్వారా రావాల్సినవి రాకుండా కుంపట్లు చెల్లారావు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పలుసార్లు పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ కూడా వినతి పత్రం అందజేసినప్పటికీ న్యాయం జరగలేదని వృద్ధురాలు ఆందోళన వ్యక్తం చేసింది. కొందరి బంధువుల సహకారంతో తన పొలంలోకి వెళ్లే దౌర్జన్యం చేశారని, దాంతో పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేస్తారని ఆశతో చేబ్రోల్లో ఉన్న నివాసానికి వచ్చి ఫిర్యాదు చేశారని అన్నారు. నా పొలం నాకు ఇప్పించండి, కుంపట్లు చెల్లారా, నా పొలంలో నన్ను రానిత్తలేదు, నా పొలం నాకు ఇప్పించండి. కుంపట్లు ముందు ఎత్తామండి, మా ఊరు మల్లా అండి. నాకు అక్కడ 11 ఎకరాల భూమి ఉందండి. నా పిల్లలు లేకపోతే అలా మేమే హక్కులని నన్ను రానిత్తలేదండి. నేను అమ్ముకుని ఎత్తలేదు, నాకు పంట ఎత్తలేదండి, నన్ను తిన్నెత్తలేదండి. కుంపట్లు చెల్లారావండి, కుంపట్ల రాజా అని బావగారు కొడుకునండి. ఆ రాజా అన్నారండి. వయసు 80 సంవత్సరాల వరకు ఉందండి. అయితే ఈవిడికి మా మేనత్తకి 11 ఎకరాల భూమి మల్లాం గ్రామము, పిఠాపురం రూరల్ మండలం, కాకినాడ జిల్లాలో ఉందండి. అయితే ఆ భూమి మీద వాళ్ళ బావగారు కుమారులైన కుంపట్ల చెల్లారావు, దొరబాబు కుమారులు కుంపట్ల శివగణేష్, కుంపట్ల వెంకటరాజాలు ఆక్రమించుకుని వస్తే నిన్ను కొట్టేస్తాం, చంపేస్తామని కత్తులతో బెదిరించి ఇంట్లోంచి తరిమేశారు. పొలమే కాకుండా ఇంటి వాటా అండ్ ఒక ఇంటి స్థలము కూడా ఉన్నాయి. అసలు ఊర్లోకే నువ్వు ఎలా అడుగు పెడతావు, నీకు అరంగుళం కూడా భూమి దక్కకుండా చేస్తాము, నీ అంతు చూస్తాము అని బెదిరించారు. ఇప్పుడు రాజకీయ నాయకులే కాకుండా గతంలో ఏ రాజకీయ పార్టీ మారితే అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఉంటాడు ఆ కుంపట్ల చెల్లారావు. గతంలో వంగ గీత గారి ద్వారా ఏ పని ఈవిడికి జరగకుండా అడ్డగించి నేను ఎఫ్లైన్ సర్వేస్ చేసుకుంటానంటే సర్వే చేయనివ్వడు. నా భూమిలోకి నేను వెళ్తున్నాను, నేను ఎవరికి కౌలుకి ఇవ్వలేదు, నేను ఎప్పుడూ కౌలుకి ఇవ్వలేదు, నేనే పన్నులు కడుతున్నాను అని చెప్పేసి ఈవిడ అన్న భూమిలోకి ఎంటర్ అవనివ్వలే ఇచ్చేవాడు కాదు. కొట్టేస్తాం, చంపేస్తాం, ఇదే ఈడ్చి తన్నేస్తాం, ఇదే. దానికి తోడు ఆ వంగా గీత గారు కూడా పూర్తి సహకారం అందించేవారు. ఇప్పుడు సరే పార్టీ అదే ఇది మారింది కదా, అధికారం మారింది కదా, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా మనకి న్యాయం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారి ద్వారా అనుకుని ఈ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇన్ఛార్జ్ గారైన మర్రెడ్డి శ్రీనివాస్ గారి దగ్గర ఈవిడి వినతిపత్రాన్ని సమర్పించారు పలుసార్లు. అయినా సరే ఈవిడికి ఎటువంటి న్యాయం జరగనివ్వకుండా పొలంలోకి వెళ్తే నేను నా చేను నేనే చేసుకుంటానండి అని చెప్పి వెళ్తే, పొలంలోకి వెళ్తే వీళ్ళందరినీ ఈడ్చేసి లాగేసి బయటికి తోసేసారండి. కొందరు బంధువులను తీసుకుని ఈవిడ వెళ్తే ఈడ్చి బయటికి లాగేసి తోసేసారు. ఫోన్లు లాక్కుని విసిరి కొట్టేశారు, పరిగెట్టించేసి చాలా జబర్దస్తి చేశారు అనమాట. సో అయితే వెళ్ళి ఈవిడి పిఠాపురం రూరల్ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. అది అలాగా ధూళి కింద అందులో పడసేశారు అంతే. మర్రెడ్డి శ్రీనివాస్ గారికి చెప్తే మర్రెడ్డి శ్రీనివాస్ గారే కదా ఆ పేరు. మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెల్లారావు గారికి బంధువు అవడంతో ఇప్పుడు జనసేనలో కూడా చేరి జనసేన పార్టీ సొమ్ముని అండ్ ఈవిడి సొమ్ముని తినేసి ఇంకా దేవుడికి అతని భాగోతాలన్నీ తగిన ఎంక్వైరీ చేయిస్తేనే తెలుస్తాయి. సో ఎక్కడికి వెళ్తే అక్కడికి వారి బంధువులే ఉంటున్నారు కాబట్టి ఈవిని బెదిరిస్తున్నారు. ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం సమర్పిద్దాము, పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా ఈవిడి అభ్యర్థనను చేరవేయాలనే తలంపుతో ఆయన న్యాయం చేస్తారు, ఇలాంటి వృద్ధ స్త్రీలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి.